నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి బయలుదేరి వెళ్లే వారికి, కువైట్కు వచ్చే వారికి శుభవార్త. కువైట్ నుంచి మరిన్ని విమానాలు ప్రారంభిస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. కువైట్ దోహా మరియు కువైట్ సిటీ మధ్య తమ రోజువారీ విమాన సర్వీసులను జూన్ 21వ తేదీ నుంచి తిరిగి ప్రారంభిస్తూ ఉన్నట్లు ఖతార్ ఎయిర్వేస్ ప్రకటించింది. ఈ సర్వీసులను కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 4 నుంచి నడుస్తాయని, అలాగే ఇతిహాద్ వచ్చేసి జూన్ 23 నుంచి మరియు ఒమన్ ఎయిర్ వచ్చేసి జూన్ 25 నుంచి తమ యొక్క విమాన సర్వీసులు నడుపుతూ ఉన్నట్లు ప్రకటించాయి. అలాగే సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి మరియు ప్రయాణికుల యొక్క అనుభవాన్ని మెరుగుపరచడానికి చేస్తూ ఉన్న ప్రయత్నాలలో భాగంగా సంక్షోభానికి ముందున్న కార్యాచరణ సామర్థ్యంలో 85% పునరుద్ధరిస్తూ ఉన్నట్లు ఎయిర్లైన్ తెలిపిందనమాట. ప్రస్తుతం 85% విమానాలు నడుపుతూ ఉన్నట్లయితే ఒమన్ ఎయిర్ మరియు ఖతార్ ఎయిర్వేస్ అయితే ప్రకటించడం జరిగింది. అలాగే ఏకీకృత వ్యూహాత్మక చట్రం కింద కస్టమర్లు ఏకీకృతం చేయడమే లక్ష్యంగా 2 కొత్త పదవుల సృష్టితో సహా మార్పులను చేసినట్లయితే ఖతార్ ఎయిర్వేస్ కూడా ప్రకటించింది. అలాగే కొన్ని విమానాల సస్పెన్షన్ మరియు రీషెడ్యూలింగ్కు దారితీసిన ఇటీవల అంతరాయాల తరువాత కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయని చెప్పేసి కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం ధృవీకరించింది. విమాన ట్రాఫిక్ షెడ్యూల్ చేయబడిన సమయాలు తిరిగి వచ్చిందని చెప్పేసి విమానాశ్రయ అధికారులు తెలిపారు. షెడ్యూల్ చేసిన విమానాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క విమానాలు తిరుగుతూ ఉన్నాయని చెప్పేసి ప్రయాణికులు విమానాశ్రయానికి వెళ్లే ముందు మీ యొక్క విమానానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోండి. అలాగే అధికారిక ఛానళ్ల ద్వారా విమాన స్థితిని ధృవీకరించుకోవాలని సూచించారు. సేవలను పునఃప్రారంభించడం అనేది ప్రాంతీయ విమాన అనుసంధానాన్ని మరియు సాధారణ ప్రయాణ కార్యకలాపాలను పునరుద్ధరించే దిశగా మరో ముందడుగని చెప్పేసి అధికారులు తెలియజేశారు. ఎవరైనా కువైట్ ఎయిర్పోర్టుకు వెళ్లే ముందుగా మీ యొక్క విమానం షెడ్యూల్ చేయబడిందా లేదా, లేకపోతే యథాస్థితిగా నడుస్తూ ఉందా లేదా, క్యాన్సిల్ అయ్యిందా అని చెప్పుకొని మీరు టికెట్ ఎక్కడైతే బుక్ చేసుకున్నారో ట్రావెల్ ఏజెన్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ధృవీకరించుకొని వెళ్ళాలని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.